దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 26th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 54 and verse 10. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన వాగ్దానము. ఎంత భూమిలో మార్పు కనపడినా, నీ పరిస్థితుల్లో మార్పు కనపడినా, దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. చాలా ముఖ్యం. దేవుని కృప నిన్ను విడిచిపోదండి. మేబీ యూ బికేమ్ ఎ బ్యాడ్ పర్సన్, బట్ స్టిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాస్ నాట్ లెఫ్ట్ యూ. నువ్వు తిరుగుబాటు చేసావు, లేక నువ్వు తప్పిపోయిన కుమారుడైపోయావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోదు. చాలా సార్లు మనము దేవుడు ఆయన మన మీద వీపు తిప్పుకున్నాడని, లేక దేవుడు మన ప్రార్థన ఆలకించడని ఒక అపోహలో ఉంటాము, ఒక తప్పుడు భావంలో ఉంటాము. కాదండి, దేవుడు అంటున్నాడు, ఎంత మార్పు జరిగినా, నీలో మార్పు జరిగినా, మీ పరిస్థితుల్లో మార్పు జరిగినా, దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినాను అంటే యూజువల్లీ పర్వతాలు తొలగిపోవు, కానీ ఒకవేళ అది జరిగినను, జరగగోనిది జరిగినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం అయిపోయింది, లేక నా కుటుంబం అయిపోయింది, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా కెరీర్ అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. జాగ్రత్త సుమే. దేవుని యొక్క అభయముతో కూడిన వాగ్దానము, దేవుని యొక్క జాలితో కూడిన ఒక వాగ్దానము దేవుడు నీకు ఈరోజు మరొకసారి జ్ఞాపకము చేస్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు తెలిసి అందరికీ కారణం ఒకటే, దేవుడు జాలిగల దేవుడు. He is a God of compassion. Let me read this in English. For the mountains shall depart and the hills be removed, but my kindness shall not depart from thee, neither shall the covenant of my peace be removed, said the Lord God that hath mercy on thee. His covenant of peace, God's covenant of peace will not be removed from you. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. ఎందుకు? ఆయన కృప. ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హీ విల్ నాట్ లీవ్ యూ. ఆయన మంచితనం, ఆయన ప్రేమ నిన్ను విడిచిపోదు. నువ్వెంత దేవుని నుంచి దూరం వెళ్ళాను, ఆయన ప్రేమ, ఆయన కనికరం నిన్ను విడిచిపోదు. తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం చూస్తున్నాం, తండ్రి ఆయన కొరకు కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. शाश्वतమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक 54th चैप्टर और 10th वचन पढ़ रहे हैं. चाहे पहाड़ हट जाए और पहाड़ियों टल जाए तो भी मेरी करुणा तुझ पर से कभी ना हटेगी और मेरी शांतिदायक वाचा ना टलेगी. यहोवा जो तुझ पर दया करता है उसका यही वचन है. प्रभु को धन्यवाद. तुझ पर तरस करता है. वो क्या कह रहे हैं पता है? कुछ भी हो जाए आपके चारों तरफ और आपके जिंदगी के साथ, लेकिन मेरी करुणा आपसे नहीं हटेगा, मेरी शांतिदायक वाचा ना टलेगा बोल रहे हैं. क्यों? क्योंकि परमेश्वर दया रखता है. दया रखने वाला परमेश्वर है. हमेशा के लिए दया रखने वाला परमेश्वर है. हमको सिर्फ
परमेश्वर के इस वाग्दान पर विश्वास करना चाहिए. మనం దేవుని వాగ్దానాన్ని నమ్మాలండి. నమ్మాలి. ఎంత పరిస్థితి పాడైపోయినా, ఎంత పరిస్థితి నీకు విరోధంగా కనపడుతున్నా, నేను చెప్తున్నానండి, దేవుని కృప నిన్ను విడిచిపోలేదు. నిబంధనను తీసివేయలేదు ఆయన. నువ్వు తిరిగి నిలబడతావు. నువ్వు తిరిగి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతావు. యు విల్ సీ దట్ గ్లోరీ. ప్రియ దేవుని బిడ్డలారా, మహిమ పూర్వం కంటే మించిపోయిన మహిమలో, కనపడి మహిమ కంటే ఎక్కువ మహిమలోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. God is speaking to you so directly. You will see greater glory in your life. మీరు మినిస్ట్రీలో ఉన్న, మీరు ఒక ఉద్యోగస్తుగా, వ్యాపారస్తుగా, ఒక ఫ్యామిలీ పర్సన్గా ఉన్న, మునుపటి మహిమ కంటే దేవుడు ఇప్పుడు నీకు ఇస్తున్న మహిమ మించిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా, మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు. దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఎవరెవరైతే నాయన తండ్రి జీవితంలో కోల్పోయామని, జీవితంలో పడిపోయామని, జీవితంలో ఓడిపోయామని బాధలు పడుతున్నారో నాయన, ఈరోజు ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరిని మీరు కదిలించినందుకు స్తోత్రం, జీవింప చేసినందుకు స్తోత్రం, ప్రాణమును తెప్పరిలింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారందరూ కూడా మీరు దీవించి తృప్తిపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించారు, బిజినెస్ అంతట్లో సహాయం ఇచ్చేయండి. చదువుకుంటున్న వారందరిని దీవించండి అయ్యా. వారి చదువులో నాయన నీ కృప వారిని విడిచిపోదు ప్రభా, మీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. దేవా తండ్రి, నీ సమాధానంతో కూడిన దేవ నిబంధన నాయన తండ్రి, వారిని తీసివేయవు తండ్రి. మీకు స్తోత్రములు. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, ఈరోజు నాయన ప్రతి ఒక్కరికి ప్రతి పనిలోని ఉండి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ